రైట్ ఇక టాప్ 4 లో సెకండ్ న్యూస్ చూసినట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనికోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా 11 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే ఉప ఎన్నిక కావడం, ఉద్యోగులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసి త్వరగా లెక్కింపు పూర్తి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. టేబుల్ వద్ద లెక్కింపు సిబ్బందితో పాటు అభ్యర్థి ఒక ఏజెంట్ కు మాత్రమే అనుమతిస్తారు. తొలుత 10 హోమ్ ఓటింగ్ బ్యాలెట్లు, 18 సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఉదయం 8:45 కల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్ కా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి రేపే జూబ్లీహిల్స్ కౌంటింగ్ అనే విషయం తెలిసిందే. మొత్తం 42 టేబుళ్లపై 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కిరణ్? రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొత్తం 10 రౌండ్లలో 42 టేబుల్స్ మీద ఈ కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం అంశంలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు రేపు కౌంటింగ్ కు ఏర్పాటు చేశారు. దాదాపు 186 మంది సిబ్బంది రేపు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో మొన్న జరిగినటువంటి పోలింగ్ కు సంబంధించి అన్ని ఈవీఎంలన్నీ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కు చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగానే షేక్పేట్ ఏదైతే ప్రధానంగా ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత 8:30 ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. 12 గంటల ప్రాంతంలోనే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని 14 టేబుల్స్ ఉన్నదాన్ని 42 టేబుల్స్ గా ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అటు సెంట్రల్ బలగాలతో పాటు స్టేట్ బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థితో పాటు ఒక్కరిని మాత్రమే ఏజెంట్ లోపలికి అనుమతిస్తారు. పాస్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించి పూర్తి స్థాయి ఓట్ల లెక్కింపు రేపు ప్రారంభం కాబోతుంది. మొత్తంగా 105 పోస్టల్ బ్యాలెట్లకు గాను రేపు ఒక 15-20 నిమిషాలు 8 గంటల ప్రాంతం నుంచి 8:30 ప్రాంతంలోనే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తవుతుంది. 8:30 నుంచి ఈవీఎంల లెక్క ప్రారంభమవుతుంది. మొత్తంగా 407 పోలింగ్ బూత్లలో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ వైజ్ గా డివిజన్ల వారీగానే పూర్తిగా ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అభ్యర్థులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారంటూ కూడా కొన్ని ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే ధీమా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా కొన్ని డివిజన్లలో పూర్తి స్థాయి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తా ఉన్నారు. రేపు పూర్తిగా ఫలితాలకు సంబంధించినటువంటి అంశంలో ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.